చాలా ఈవెంట్స్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము రిసెప్షన్కి వచ్చామన్నమాట. అండ్ చాలా మంది ఉన్నారు అక్కడ. యాక్చువల్లీ హోటల్ కూడా మొత్తం ఫుల్ ఉంది, ఎందుకంటే ఐ థింక్ ఒక్కొక్క దాంట్లో ఈవెంట్స్ చాలా అవుతా ఉన్నాయి. This looks like it's something else. యా ఇట్ ఈస్. అందుకని అక్కడ చూడమని చెప్పాను. No, there's Indian people over there. అందరు ఉన్నారా? ఓ అయితే రెండు చోట్ల అవుతుంది, అక్కడ ఇక్కడ. అందుకని పార్కింగ్ ఫుల్ ఉంది, చాలా ఈవెంట్లు అవుతుంది. ఇక్కడ చూడండి రెస్టారెంట్లో ఎంతమంది ఉన్నారు. Hopefully డాడీకి ఇక్కడ దొరికిద్దేమో. ఇక్కడ ఉన్నాయిలే, ఇద్దరు కలిసి ఉన్నారు. మన ఈవెంట్స్ ఇంకొకరిదిగా ఉంది. మన అటు సైడ్ ఉంది మా. I think it's someone else's wedding on that side. Yeah, but maybe ఈ ఈవెంట్కి కావాలి. మీ అందరికైతే ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కనుక మా ఛానల్కి న్యూ అయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. ఈరోజు అయితే మేము వెడ్డింగ్ రిసెప్షన్కి వచ్చాము అండ్ ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాం. Or is that like cut out paratha? I don't want bone chicken. I'd fucking fish. Chicken lollipop and fish. And then they have like chicken on the last. Now I'm excited that I'm officially breaking my chicken diet. Should I try some? I don't know if I want that. What? This is chicken. No. Chennai style chili paratha. Oh, why did I get this? You want it? Yeah. I don't want it. That's my cover? Yeah, because I'm taking a video. I can't. Vegetarian is okay. Mali atand long. There's pani. You want more? Yeah, pani puri undi. Lachin pit. This is live. ఇది ఫిష్ అంట. నువ్వు తింటావా ఫిష్? ఫిష్ మానేసా? ఫిష్ తింటావా? You can put the water in that. No, the pani puri water, right? Yeah. Plates of pani puri. యాపటైజర్స్ అయితే తెచ్చేసుకొని మా టేబుల్ దగ్గర కూర్చుందామని నేను సంజన ఫస్ట్ వచ్చాము. ఇంకా బ్రైడ్ గ్రూమ్ రాలేదు కాబట్టి మేము పిక్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే సంజన నాకు తీసింది, దాని తర్వాత నేను సంజన కొంచెం తీసా. అండ్ డెకరేషన్ కూడా బాగుంది. ఇక్కడ మధ్యలో క్యాండిల్స్ లాగా పెట్టి మొత్తం లైక్ బ్లాక్, వైట్ అండ్ రెడ్ థీమ్లో అట్లా ఉంది. కేక్ అక్కడ కనిపిస్తుంది, దానిపైన అయితే రెడ్ ఫ్లవర్స్ అయి పెట్టున్నాయి. చాలా బాగుంది చూడటానికి. సో యాపటైజర్స్లో అయితే అక్కడ పానీపూరి కూడా ఉంది. అండ్ పానీపూరి అయితే నా ఫేవరెట్ డిష్. నాకు ఇండియన్ డిషెస్ అన్నిట్లో ర్యాంక్ చేయాలంటే డెఫినెట్లీ టాప్ స్పాట్స్లో పానీపూరి ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. సో అందుకని పానీపూరి ఉందని నేను 2 ప్లేట్స్ తినేసాను ఫస్ట్ అయితే. చాలా చాలా టేస్టీగా బాగుంది. మొత్తం వెజిటబుల్స్ అది వేస్తున్నారు. అండ్ మీకు వినిపించిందో వినిపించలేదో కానీ సంజన ఈ చికెన్ పీసెస్ అవి పెట్టుకునేటప్పుడు చెప్పింది, సాయితి నేను నా చికెన్ డయట్ని బ్రేక్ చేయబోతున్నానని. యాక్చువల్లీ ఏంటంటే ఇండియా వెళ్ళినప్పుడు నేను చికెన్ తిన్నాను అని డిసైడ్ అవ్వింది సంజన. సో ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అట్లా తినలేదు, కానీ మళ్ళీ ఇక్కడ పార్టీకి వచ్చినప్పుడు తినాలనిపించింది అని చెప్పింది. సో అది నేను బ్రేక్ చేసి ఈరోజు తింటున్నాను మళ్ళీ అని చెప్పింది. సో నేనైతే అట్లా తిన్నాను కానీ సంజన అయితే తినింది.
సో, యాపెటైజర్స్ మధ్యలో తినేటప్పుడైతే మానస అండ్ వికాస్ అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంటర్ అవ్వబోతున్నారని అనౌన్స్ చేశారు. సో, అందరమైతే ఇక్కడ మా టేబుల్స్ దగ్గర స్టాండప్ అవి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మీకక్కడ కనిపిస్తున్నారు ఫోటోగ్రాఫర్ లైట్ పట్టుకొనున్నారు గదా! సో, వాళ్ళని అట్లా ఫోటోస్ అండ్ వీడియోస్ తీస్తా వాళ్ళిద్దరూ వచ్చి లైక్ డాన్స్ ఏస్తా అట్లా ఎంట్రన్స్ చేశారు. సో, ఈ మానస అండ్ వికాస్ ఇంకా రాబోతున్నారు మెయిన్ రిసెప్షన్ హాల్‌లోకి. వీళ్ళే అన్నమాట ద న్యూ కపుల్. సో, సాంగ్‌కి వాళ్ళ ఎంట్రన్స్‌కి చాలా క్యూట్‌గా అనిపించింది నాకు, సంజనాకి. సో, వీళ్ళిట్లా వాక్ చేస్తా ఇక డాన్స్ ఫ్లోర్ దగ్గర కొంచెం డాన్స్ కూడా ఏసారు ఇద్దరు కలిసి. Alright, everyone, come on. ఈ సాంగ్ మీలో ఎంతమందికి గుర్తుంది చెప్పండి? Alright, everybody, get ready to say super munchies. ఇప్పుడు మేమందరం సింగ్ చేసాం. 2, 3, come on. సో, ఇక్కడైతే మానస అండ్ వికాస్ ఇద్దరు కలిసి కొన్ని డాన్స్ స్టెప్స్ అట్లా ఏసారు. అండ్ దీని తర్వాతైతే ఇంకా కేక్ కటింగ్ అది రెడీ అవుదామని డీజే దగ్గరికెళ్ళినప్పుడు ఏం చేశారో మీ అందరితో చూపిస్తాం. సో, అక్కడ డీజే కలిసి వికాస్ చేత ఇట్లా మానస అని ఒక స్పిన్ చేపిచ్చారు. చాలా చాలా క్యూట్ There you ఉంది. go, come on. దీని తర్వాతైతే కేక్ కటింగ్ టైమ్ అన్నమాట. సో, ఇదే కేక్. యాక్చువల్లీ ఏందంటే కేక్ కూడా చాలా బాగా సెట్ అవ్వింది వీళ్ళ డెకరేషన్ అండ్ థీమ్‌తో. ఎందుకంటే ఎనకాల లైక్ ఫ్లవర్స్ అది మొత్తం ఉంది గదా! అండ్ కేక్ పైన గూడా రోజెస్ అదంతా ఉంది. సో, ఫస్ట్ అయితే మానస అండ్ వికాస్ ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. అండ్ కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని స్పీచెస్ అయి గూడా ఉన్నాయి. సో, ఫస్ట్ వీళ్ళు కొంచెం డాన్స్ ఏసి ఎంట్రన్స్ అయిన తర్వాత కేక్ కట్ చేశారు. అండ్ ఆ లోపలైతే మేమందరం యాపెటైజర్స్ అదంతా తింటా ఉన్నాము. సో, నేనైతే నా పానీపూరి కంటిన్యూ చేస్తున్నా తింటము. ఇంకేంటి నైఫ్ వచ్చింది, వైఫ్ వచ్చింది. Come on, గుమ్మై bro. Life లో నా తర్వాత కేక్. ఎగ్జాక్ట్లీ. అందుకనే జాగ్రత్త. బాగా తెలివిగా ఉన్న అమ్మాయి. Alright. 1 second. యాక్చువల్లీ వీళ్ళు యాపెటైజర్స్‌కి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ దే ఆల్సో హాడ్ లైక్ డిఫరెంట్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నేను సంజన లైక్ చికెన్ అది ట్రై చేసింది. ఐ థింక్ ఒక ఫిష్ స్టార్టర్ అట్లా గూడా ఉంది. బట్ సంజన అయితే చికెన్ ట్రై చేసింది. అండ్ నేనేమో పానీపూరి అండ్ అక్కడ లైక్ కటప్ పరాటా లైక్ స్పైసీ చిల్లీ పరాటా లాగుంది. అది గూడా బావుంది. యూజువల్లీ నేను అది ఎక్కువ తినను. లైక్ పార్టీస్‌లో ఎక్కువ ఉండదు. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్‌లో నేనెక్కువ ప్రిఫర్ చేసేది డిఫరెంట్ టీ ఉంటే. బట్ ఇది ఎక్కువ తినను గానీ ఇక్కడ తిన్నప్పుడైతే నచ్చింది. బావుందనిపించింది. సో, నేనైతే అయి 2 ట్రై చేశాను. కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాతైతే మానస అండ్ వికాస్ కలిసి స్టేజ్ పైన కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేత కొన్ని లైక్ స్పీచెస్ అయి చెప్పారు. అతి కష్టం మీద మా సపోర్ట్ పీపుల్ నాకు ఒక రోజు ఇచ్చారు. సో we know these guys love each other, but we never saw their proposal, right? Yeah. You guys want to see their proposal? Oh yeah, definitely. Before that, I want Vikas to speak something. Speech. Speech. Okay? Everyone?
Okay. Okay, first of all, I would like to thank each and everyone here. I know it's on the middle of the week and every one of you made some time, came here and we are really, really grateful to you guys. We are so blessed to have so much of love around us and we'll forever be grateful for you. Thank you so much. మాకు ఇంగ్లీష్ రాదు, గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకున్నామా? వైఫై లేదు. As you guys know, Iwala Mapelledi, and it's a love marriage. If some of you don't know, we have been actually waiting for this day, chala long time ago, and it was a very special day for us, and we are very happy that we got to celebrate that moment with each and every one of you here today. So thank you for coming and making our day special, and creating so many special moments and memories with us. It means a lot to us, and we are very, very, very thankful and grateful to each and every one of you. You all matter to us, and thank you, and we hope you enjoy our reception today. And yeah, let's party tonight. Let's celebrate. అది సెన్సార్డ్ వర్షన్ చెప్పండి. అదే ఎగ్జాక్ట్లీ అదే కావాలి మాకు కూడా. నా రమ్మని చెప్పాను ముందు ఫస్ట్. అమ్మ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి నువ్వు కొద్దిగా గట్టిగా ఉండాలి. అమ్మాయి మన వైజాగ్ అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? కొద్దిగా వెనక్కి వెళ్ళు, బండి రమ్మని చెప్పు. వినిపించట్లేదండి. ఓకే. Mansa, you are a really, really special person in my life. I don't know what I will be doing right now without you here. And I really, really love you forever and forever. Yeah, this is for you. Sure. Just take that to Thank heart you. and make her happy. That was awesome. Picture perfect, super. That was just perfect. Thank you so much. I thought Dinesh Family speech, huh? ఇది పెద్ద ఎక్కువ క్రీమ్ ఉండాలి స్లీపర్స్. ఏ విధంగా ఫ్యామిలీ స్పీచ్ చేద్దామా? స్పీచ్ డాన్స్ కూడానా? ఫస్ట్ స్పీచ్ దాని తర్వాత డాన్స్. ఓకే. ఎవరు వస్తారు? నేను వెళ్ళి మైక్ ఇచ్చే ముందు ఎవరైనా వచ్చి మాట్లాడతారు. ముందు వచ్చి మాట్లాడాలి, లేదా నేను వెళ్ళి మైక్ పెట్టేస్తాను. భావన గారు మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమ్ ఆన్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. భావన గారు మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమ్ ఆన్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎవ్రీబడి ఫర్ 1 సెకండ్. దట్స్ వికాస్ సిస్టర్ అండ్ బావ గారు. బావ గారికి అందరూ ఒక ఓ వేసుకోండి. అది లెక్క. Good evening everyone, thank you for coming today, blessing this lovely couple. తెలుగు మా వాడు ఏం చెప్తాడు, మా చెల్లి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తుంటారు. అది అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సరే, Mansa, I'll start with Mansa. She is a very lovely girl. కొంచెం ఒట్టి ఒక 1 year నుంచి తెలిసినా కానీ షీఈస్ బీన్ వెరీ నైస్ టు ఆల్ ఆఫ్ అస్.
and she cooks well. She dances well. And she's a great company to all, especially to Vikas. She takes care of him very well. And now Vikas, you know, he's the best. He does not bend for anything. And one more about the sister also. Sister first. She's a lovely sister to him. She likes him a lot. I know she cannot speak, but I'm giving out this out to everyone. So yeah, that's all. Our sister Martin Rao. Sister Matlarte. Okay, I think this is the first time on stage speaking. It's all for both of you. And Mansa has been very great so far. I think she's just a extra sister for me. Yeah. So I come out like this. దాని తర్వాత అయితే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అట్లా చేశారు. సో తినైతే చాలా క్యూట్‌గా డాన్స్ ఏసింది. సో తిను డాన్స్ ఏసే సాంగ్ లైక్ మేమెక్కువ మూవీస్ చూడం గదా! సో నాకు ఈ సాంగ్ లిటరల్లీ జస్ట్ రీల్స్ వల్లే తెలిసింది. సో ఇది 'టమ్ టమ్'. Alright, clap everybody, come on. మీలా ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మాలాగా రీల్స్‌లో ఎక్కువ సాంగ్స్ నేర్చుకున్నోళ్ళు. ఇప్పుడు మూవీస్ కంటే రీల్స్‌లోనే ఎక్కువ తెలుస్తాయి గదా! మేము మూవీస్ చూసేది చాలా తక్కువ. బట్ ఈ రీల్స్ చూడటం అండ్ చేయటంలో చాలా ఎక్కువ సాంగ్స్ అన్నీ తెలుస్తా వచ్చినియి. సో అట్లానే ఈ సాంగ్ గూడా మాకు తెలిసింది 'మాల టమ్ టమ్'. Hi sir, చెప్పాలి మీరే. How is the Josh? Hi sir. ఒక్కవై ఇద్దరు కూడా వేసుకున్నాం. ఎనర్జీ లేదు అసలు అందరికి అప్పటికి. బయట బార్ సెక్షన్ ఒకటి ఉంది. కొంచెం గ్యాప్ ఇస్తే అందరూ హై ఎనర్జీతో వస్తారనుకుంటున్నాం. ఓకేనా? అందరికీ ప్యాడల్స్ ఉంటుంది కదా, ఎవరికైతే రాలేదు ఒక్కసారి ప్యాడల్స్ తీసుకొచ్చేస్తా. ఓకేనా? సో మీ ఇద్దరికి ఒక టాస్క్ ఉంది. ఆల్రెడీ చెప్పా కదా, గూగుల్ చేస్తారా? అయితే రెండు ఎక్కువ అమ్మా. ఓకే, సో హూ నోస్ హూ, ఐ మీన్ ఎక్కువ ఎవరికి ఎవరు బాగా తెలుసు అన్న దే గేమ్. సో ఇక్కడ ఎవరికైతే ఎక్కువ వర్డ్స్ వస్తాయో దే నీడ్ టు గివ్ ఏ పికప్ లైన్. ఇఫ్ వికాస్ నీడ్స్ మోర్, వికాస్ నీడ్స్ టు గివ్ టు మార్క్స్. అవన్నీ మాకు సంబంధం లేదు. మాకు అభిప్రాయం ఇంపార్టెంట్ సార్. సో మాన్సా గెలిస్తే మాన్సా షుడ్ గివ్ ఏ పికప్ లైన్ టు వికాస్. ఓకేనా? సో ఇన్ బిట్వీన్ ఆడియన్స్ నుంచి పుల్ చేస్తాం, డాన్స్ చేయాలి ఆడియన్స్. ఓకే, రెడీ కదా? మామూలుగా మాస్ బీట్ వేసినా కాదు. ఓకేనా? సింగిల్ స్టెప్ సరిపోయింది. మీ ఒకసారి విధంగా వచ్చాక సింగిల్ స్టెప్ అయినా జోడీ డాన్స్ అయినా ఓకే మాకు. అక్క వస్తుంది చిత్రక్క పిలుద్దాం. ఓకే, సో రెడీ అందరూ? ఫస్ట్ క్వశ్చన్ రెడీ. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు మ్యాక్స్ అవుట్ ద క్రెడిట్ కార్డ్? Who do we think, Moms? Mansa. Let's count them. Okay, you want to say, I can see Mansa. Well, they think it's Vikas, but Mansa. Yeah, I see Mansa. So, Mansa declare cheyachga. Getti cheppandi. Manasa. Okay, the first pickup line.
unlike someone I did Google. So, na mind and heart lo vachedi nenu cheptanu for Vikash. And that's going to be so నేను ఒకప్పుడు జస్ట్ అనుకునేదాన్ని that I'm probably just never going to find love, and I was never into it either, but one day Vikash came along in my life and he showed me what it means to have someone who you can love. And I can tell you, just like a candle and the sun brightens your day, Vikash has brightened my life in the same way. Finally you found a mountain. Okay. Anana will beat you pick up my mountain. నాకు సంబంధం లేదు, నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. Who is more likely to start an argument? Who is more likely to start an argument? Answer here. Our table didn't vote. We're neutral. Yeah, exactly. Neutral zone. క్లాస్ చేస్తున్నావు అంటే అర్థం అవ్వాలి. ఇప్పుడు క్లాస్ చేస్తాడు, కొంచెమైనా క్లారిటీ వచ్చేస్తాడు. నువ్వు చెప్తావు పని పర్లేదు, మీరు చెప్పండి. ఓకే, నాకు పికప్ లైన్ ఏం లేదు. అప్పుడప్పుడు మరీ ముద్దొస్తే నేను మాస్టర్ గారికి వచ్చి బెండకాయ దొండకాయ అమ్ము నాకు గుండెకాయ అంటాను. ఇది కంటిన్యూషన్, నెక్స్ట్ క్వశ్చన్ చదవలేదు ఇంకా. రామడిగా క్వశ్చన్స్ అందరినీ మీతో సంజన నేనైతే ఇంప్రాంప్టివ్ డాన్స్ వేసాము. అంటే మేము అసలు అనుకోలేదు డాన్స్ వేయాలని. బట్ ఇక్కడికి వచ్చినాక సరే అని మాకింత ముందలు తెలుసుంటాయి కదా పర్ఫార్మెన్సెస్. సో వాటిల్లో ఒకటి వేసాము ఇద్దరం కలిసి. సో ఇది ఫుల్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు, బట్ డెఫినెట్గా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. I'm also wearing really tight pants. All right, we'll do it. సో దాని తర్వాత మాకేం చెప్పారంటే ఒక 5 వాలంటీర్స్ కావాలి బ్రైడ్ సైడ్ నుంచి, 5 వాలంటీర్స్ గ్రూమ్ సైడ్ నుంచి అని చెప్పారు. సరే మేము వెళ్ళి వాలంటీర్ చేసి వెళ్తే మా చేత ఈ గేమ్ ఆడిపించారు, హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్. So, whoever loses should dance. The team should dance. You guys are all clap right now. So, whenever the music stops, you need to grab the bottle. Okay? This is gonna happen for like 3 times. 3 times. Out of the 3, who wins the most is the winner. Who loses should dance. No, stop! No! Don't give it tips. Why?
let the song start. మాలో యాక్చువల్లీ ఎవరి తెలీదు ఈ గేమ్ మా చేత ఆడిపించబోతున్నారు అని. బట్ అక్కడ వాలంటీర్ ఎవరెవరు వస్తారని చెప్పినాక అక్కడికి వెళ్ళినాక ఇట్లా చెప్పారు, ఓకే మధ్యలో బాటిల్స్ ఉంటాయి, హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్ అని చెప్తా ఉంటాము, ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మీరు బాటిల్ గ్రాబ్ చేయాలి అని చెప్పారు. సో నేను సంజన అండ్ మిగతా వాళ్ళందరినీ మానస సైడ్ అంటే బ్రైట్ సైడ్ అండ్ మిగతా వాళ్ళందరూ గ్రూమ్ సైడ్ ఉన్నారు. ఎవరు ఎక్కువ తీసుకుంటే లైక్ బాటిల్స్ ఆ టీమ్ విన్ అవ్విద్ది. అండ్ లూజ్ అవ్విన టీము వాళ్ళు డాన్స్ చేయాల్సి వచ్చిందన్నమాట డాన్స్ ఫ్లోర్లో. అట్లా 3 రౌండ్స్ అవ్వినాయి. సో ఫస్ట్ అయితే ట్రయల్ రన్ అవ్వింది అండ్ దెన్ 3 రౌండ్స్. సో అట్లా టోటలీ లైక్ పాయింట్స్ కౌంట్ అయ్యేదైతే 3 రౌండ్స్ అండ్ దెన్ ఒక రౌండ్ ఏమో ట్రయల్ రన్ అట్లా అవ్వింది. అండ్ దిస్ వాజ్ సూపర్ ఫన్. సో లైక్ మేమందరం చాలా కంపెటిటివ్గా అట్లా అవ్వాము ఈ గేమ్ ప్లే చేసేటప్పుడు. It's a good exercise for you guys, right? That's why it shows all the youngsters. Yeah, I'm so fit. Come on. I see 3 balls on this side. I see only 2 balls on this side. So, Manasa, you won. Your team won. Thank you. Anna, you should now dance with your team. Still last. Come on. So, you need to dance. అండ్ మేము ఇక్కడ డాన్స్ ఫ్లోర్లో కనిపించట్లేదు కదా, అంటే మీకు అర్థమై ఉంటుంది మా టీం విన్ అవ్వింది. అండ్ అందుకని మేము డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు లూజ్ అవ్వారు కాబట్టి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. లైక్ ఇట్లా రిసెప్షన్ అంటే జస్ట్ ఫన్ గేమ్స్ అట్లా ఆడుకునేటప్పుడు మంచిగా మెమరీ లాగా బాగుంటుంది. లైక్ ఇదేమన్నా లుక్ బ్యాక్ అపాన్ చేసినప్పుడు కూడా అవును కదా అట్లా ఆడేమి ఇట్లా అవ్వింది, అదంతా చాలా గుర్తొచ్చి చాలా ఫన్నీగా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే డాన్స్ ఫ్లోర్ స్టార్ట్ అవ్వింది. సో కొంతసేపు డాన్స్ ఆడదామని నేను సంజన వెళ్ళాము అండ్ దెన్ కొంతమంది డాన్స్ ఫ్లోర్ దగ్గరికి వచ్చి కూడా అందరం కలిసి డాన్స్ చేసాము. సో దిస్ వాజ్ ఆబ్వియస్లీ రియలీ ఫన్. మాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో అట్లా డాన్స్ చేస్తా డాన్స్ ఫ్లోర్ పైన ఉన్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జస్ట్ కొంచెం సేపే డాన్స్ చేసాము, దాని తర్వాత కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నారు అందరు కలిసి, మళ్ళీ దాని తర్వాత డాన్స్ చేశారు. సో జస్ట్ ఇది ప్రీ డాన్స్ ఫ్లోర్ డాన్స్ అనమాట, కొంచెం వార్మప్ లాగా అందరు కొంచెం సేపు చేసాము. అండ్ ఈ టైంలో అయితే డిన్నర్ కూడా స్టార్ట్ చేశారు. సో మేము లోపలికి ఎంటర్ అయినప్పుడు నోటీస్ చేసుంటారు కదా, డిన్నర్ అయితే బయట ఇట్లా టేబుల్స్ పైన లాగబెట్టి అంతా ఫుడ్ ఉంది. సో అక్కడే డిన్నర్ ఉంది, డ్రింక్స్ ఉన్నాయి, యాపటైజర్స్ అన్నీ అక్కడే పెట్టున్నారు. సో యాపటైజర్స్ టైం అయిపోయింది, ఇప్పుడేమో డిన్నర్ స్టార్ట్ చేశారు. అండ్ డిన్నర్లో కూడా చాలా వెరైటీస్ అయినాయి, ఉన్నాయి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. నేనైతే వెజిటేరియన్ కాబట్టి లైక్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం ట్రై చేశాను. ఈ ఈ డే పొద్దున్న వెడ్డింగ్ అవ్వింది అండ్ దెన్ కొన్ని అవర్స్ తర్వాత రిసెప్షన్ అట్లా అవ్విందనమాట. సో రిసెప్షన్కి అయితే నేను కొంచెము పన్నీర్ కర్రీ, రాయితా అండ్ బిర్యానీ అని తెచ్చుకున్నాను, లైక్ వెజ్ బిర్యానీ. సో అది తినేసి అప్పుడు కొంతమంది డాన్స్ వేస్తా ఉన్నారు, సో వాళ్ళు చూస్తా తినేసాను. సో నేను యాక్చువల్లీ లైక్ అందరితో పార్టీ కలిసి సర్కిల్ వేస్తా ఉంటే సాయితి నువ్వు మధ్యలోకి వెళ్ళు అని చెప్పారు. సో అందుకని నేను మధ్యలోకి వెళ్ళి జస్ట్ ఈ డాన్స్ వేసా. ఈ సాంగ్ మీకు చాలా మందికి తెలిసి ఉంటుందిగా, పుష్ప 2లో సాంగ్. నేను పుష్ప 2 మూవీ చూడలేదు కానీ సాంగ్ అయితే డెఫినెట్గా తెలుసు. సో అట్లా అది చూసేకి ఆ సాంగ్కి డాన్స్ ఫ్లోర్లో కొంచెం సేపు డాన్స్ వేసాను నేను అండ్ అందరం కలిసి.
దీని తర్వాతయితే మేమందరం కలిసి కొంసేపు డాన్స్ ఏసేసి, ఇంకా బయలుదేరుతాం అనుకున్నాం మేము. ఎందుకంటే, నేను చెప్పాను గదా! పొద్దున వెడ్డింగ్ ఉందని. అండ్ పొద్దున వెడ్డింగ్ నుంచి ఇంటికొచ్చాలకి ఆఫ్టర్‌నూన్ అవ్వింది. సో, మళ్ళీ ఒక ఫ్యూ అవర్స్‌లో మళ్ళీ రిసెప్షన్‌కి అట్లా ఎళ్ళాలికి మేము కొంచెం టైర్డ్ అనిపిచ్చాము. మాకంటే ఎక్కువ సంజన అలసిపోయింది. ఎందుకంటే, తను కాలేజ్‌కెళ్ళొస్తా ఉంది. సో, ఆ రోజు గూడా తను వెడ్డింగ్ కొంచెం సేపు అటెండ్ అవ్వి, దాని తర్వాత వెడ్డింగ్ మధ్యలో లైక్ లంచ్ తినేసిన వెంటనే బయలుదేరింది కాలేజ్‌కి. మళ్ళీ లైక్ రిసెప్షన్ స్టార్ట్ అవ్వే ఒక 1 అవర్ ముందల ఇంటికొచ్చింది. సో, అట్లా చాలా అలసిపోయాము. సో, ఇక్కడైతే మేము మానసకి బాయ్ చెప్తున్నాము. ఎందుకంటే, ఇంక మేము బయలుదేరబోతున్నాం గదా! అందుకని. సో, మేమైతే మానస బాయ్ చెప్పేటప్పుడు మమ్మీ గూడా అందరికీ బాయ్ అని చెప్పేసింది. అండ్ డాడీ గూడా. అండ్ మేమందరం కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఇదే అన్నమాట బయట హాల్. అండ్ మీకు తెలిసుంటే మేము లోపలికొచ్చేటప్పుడు చాలా బిజీగా ఉంది గదా! ఎందుకంటే మానస హాల్ అవ్వింది ఒక హాలు. అండ్ దాని పక్కనే ఇంకొక బాల్ రూమ్‌లో గూడా ఉంది. అక్కడ ఇంకొక రిసెప్షన్ అవ్వింది. సో, అట్లా ఆ వీక్ చాలా బిజీగా నడుస్తా ఉన్నాయి అన్ని హాల్స్ అయన్నీ. సో, ఇక్కడ గూడా చాలా బిజీగా ఉంది. సో, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ ఇంకొక వీడియో ఉంది ఈ పెళ్లి సీరీస్‌లో. సో, ఆ వీడియో నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. సీ యూ గైస్ టుమారో. బాయ్. Se acabó. Free drinks in the house.